బాడీ స్లిమ్గా అవ్వాలన్నా ఆర్ డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలన్నా, గ్లూకోజ్ స్పైక్ సడన్గా అవ్వకుండా ఉండాలన్నా, టోటల్ కొలెస్ట్రాల్ తగ్గాలన్నా ఆర్ కంట్రోల్లో ఉండాలన్నా, గట్ కూడా మంచి హెల్తీగా ఉండాలన్నా, వీటన్నిటికీ ఒక ఫైబర్ కావాలి. అదే సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ తిన్న తర్వాత స్టమక్లోకి వెళ్తుంది. ఇది వాటర్తో కలుస్తుంది, ఒక జెల్ లాగా మారుతుంది అనమాట. సాల్యుబుల్ ఫైబర్ జెల్గా స్టమక్లో ఎక్కువసేపు ఉండడం వల్ల మనకి ఆకలి అనేది తక్కువ అవుతుంది. తిన్న వెంటనే మళ్ళీ షుగర్ క్రేవింగ్స్ ఇలాంటివి ఏం రావు. ఈ ప్రాసెస్లో గ్లూకోజ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంది, సడన్ స్పైక్ ఉండదు. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి. సో డయాబెటిక్స్ కూడా సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా మంచిది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కొలెస్ట్రాల్ మేనేజ్ చేయడం. ఎప్పుడైతే ఈ సాల్యుబుల్ ఫైబర్ ఉన్న ఫుడ్ ఇంటెస్టైన్స్లోకి వచ్చిందో, గాల్ బ్లాడర్ అనేది బైల్ని సిక్రీట్ చేస్తుంది. సిక్రీట్ అయిన బైల్ ఈ జెల్తో కలుస్తూ ఉంటుంది అనమాట. గాల్ బ్లాడర్లో ఇప్పుడు బైల్ తగ్గిందా, ఆ తగ్గిన బైల్ని లివర్ మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి. బైల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే కొలెస్ట్రాల్ కావాలి. సో లివర్ కొలెస్ట్రాల్ని యూజ్ చేసుకుంటుంది, మళ్ళీ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల టోటల్ కొలెస్ట్రాల్ అనేది మేనేజ్ అవుతుంది. నెక్స్ట్, ఈ సాల్యుబుల్ ఫైబర్ ఇప్పుడు లార్జ్ ఇంటెస్టైన్లోకి వచ్చింది. లార్జ్ ఇంటెస్టైన్లో మనకి గట్ బ్యాక్టీరియా అంతా ఉంటుంది అనమాట, మంచి మైక్రోబయోమ్ ఉంటుంది. ఈ గట్ బ్యాక్టీరియాకి ఈ సాల్యుబుల్ ఫైబరే ఫుడ్. ఈ గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఈ సాల్యుబుల్ ఫైబర్ని తింటుందో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఉపయోగం ఏంటి, మన కోలాన్ సెల్స్కి ఎనర్జీ ఇస్తుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, లోపల ఉండే గట్ లైనింగ్ని హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఐబిఎస్ ఉన్న వాళ్ళకి, గట్ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి ఇంక్లూడ్ చేయాల్సిన ఫైబర్ ఎంత తీసుకోవాలి, ఇన్సాల్యుబుల్ టు సాల్యుబుల్ రేషియో ఎంత ఉండాలి, 70:30, కొంతమంది 65:35 అంటారు. బట్ 30% సాల్యుబుల్ ఫైబర్ మనకి ఎక్కడెక్కడి నుంచి దొరుకుతుంది అనేది కావాలి. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, మెంతులు, ఎంతో కాదు, జస్ట్ 1 to 2 tablespoons ఇస్ మోర్ దెన్ ఎనఫ్. బట్ వాటర్లో ప్రాపర్గా సోక్ చేసుకోవాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. లెట్ us say 4 to 6 hours ఇస్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ థింగ్ ఇస్, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, గువావా, ఆరెంజ్, మొసంబి, పపాయ, యాపిల్, వీటన్నిటిలో కూడా సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా లిస్ట్ కూడా చెప్తాను కింద పిన్ కమెంట్లో, అది ఒకసారి వెళ్ళి చూసేయండి. వెంటనే ఈ వీడియోని సేవ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ హెల్త్ కేర్ కపుల్ అనే ఛానల్ని ఫాలో అయిపోండి.